నీ వాక్యం కొరకై వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినాల్లో ప్రభా ప్రతిరోజు నీ వాక్యం వినే అవకాశం ఇస్తూ ఉన్నారు. మేము మీకు ఎంతో జవాబుదారీ. వినిన ప్రతి మాటకి మేము లెక్క చెప్పాలి. ప్రభా మాకు సహాయం చేయండి. మీ మాటలు మాకు ప్రాణము, మీ మాటలు జీవము కలిగిన మాటలు. మాతో మాట్లాడండి, మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి. నీకు ఇంకా సన్నిధంగా ఉండటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము మరి రూపాంతరము అనే మాట. రూపాంతరము స్టోరీ మనందరికీ తెలుసు. యేసు ప్రభు కొండ మీదికి వెళ్ళినప్పుడు మరి ఆయన రూపాంతరము చెందెను. అక్కడ మోషే మరి మరొక ప్రవక్త అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాము. మోషే, ఏలియా వచ్చారు. మరి అక్కడ జరిగిన సంభాషణ, పేతురు, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయితే దీనికి లెంట్ సీజన్కి ఏమి సంబంధం అంటే అలాగే ఏమీ లేదు. బైబిల్లో దేనికి దానికి లింకులు ఉంటానే ఉంటాయి. మీరు బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా మరి ఆ లింకు మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు మనము ఈ రూపాంతరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫిగరేషన్. మారు మనస్సు అనేది వేరు, రూపాంతరము వేరు. మారు మనసు లోపల కలిగే మార్పు, రూపాంతరము బయట చూపించుకుండే మార్పు. లోపల కలిగే మారు మనసు అనేది అది పర్మనెంట్గా ఉంటుంది. రూపాంతరము మరి తాత్కాలికంగా కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ వాళ్ళు కొండ దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. మోషేకు కూడా రూపాంతరం కలిగింది. 40 రోజులు దేవుని దగ్గర కూర్చొని వచ్చాడు. ఆయన ముఖం దగదగా మెరిచిపోతుంటే, బాబు ఏదైనా ముఖం కప్పుకోండి, మేము చూడలేకపోతున్నాం అంటూ మరి ఆ రూపాంతరం అనేది మనం చూస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫిగరేషన్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు కూడా మనకు కలిగి ఉండడం చాలా అవసరం. అయితే దీనికి ముందుగా వీళ్ళు కొండ మీదికి వెళ్ళే ముందు ఒక సంభాషణ మనం చూద్దాం. 9వ అధ్యాయంలో చూస్తే, లూకాసు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు వారికి ఒక మాట చెప్పాడు. ఏంటంటే 23లో, ఇదిగో అందరితో అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దీనిని మరి డిసైపుల్షిప్ కాల్ అంటారు, శిష్యత్వానికి పిలుపు. ఏంటంటే ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తగ్గించుకోవడం కాదు. యేసు దగ్గరికి వచ్చి తగ్గించుకొని ఏసయ్య తగ్గించుకోవడం, ఉపేక్షించుకోవడం అంటే నా బ్యాంక్ అకౌంట్ 0, నాకేమీ లేదు, నేను 0 అని చెప్పుకోవటం. ఉపేక్షించుకోవటం అంటే ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నేను జస్ట్ నథింగ్ అని చెప్పుకోవటం అన్నమాట. అయితే ఇక్కడ ఎవరైనా నన్ను వెంబడించగోరితే మరి తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము, ఎవరి సిలువ? తన సిలువ. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ సిలువ మోసుకొని మన సిలువ మర్చిపోతాం. వేరే వాళ్ళ బాధల గీదలన్నీ మోసుకుంటా మనం సిలువ మోయాలనే విషయాన్ని కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. చాలా క్లియర్గా ఉంది. దీంట్లో ఏమీ మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ అని అంటారు కదా, ఈ పదాలు ఏమీ తారుమారు ఏం చేయలేదు. మీరు నేను నన్ను వెంబడిస్తారా, ఈ కండిషన్స్, షరతులు వర్తిస్తా అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత మరి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, మరి తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకుంటాడు. ఎప్పుడు? నా నిమిత్తము. ఇక్కడ వెంటనే ఏమంటున్నాడంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించే వాడికి ఒక ప్రమాదం ఉందంట. ఏంటది? 24లో, ప్రాణమును రక్షించుకొనగోరువారు లేక ప్రాణమును పోగొట్టుకొనువారు. ఆయన సిలువ, మన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించే సమయంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు మనము చరిత్రలో చదువుతాము. ఇదంతా చెప్పుకున్న తర్వాత మరి నన్ను గూర్చి, నా మాటలు గూర్చి సిగ్గుపడువాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు కూడా సిగ్గుపడతాడు అని అన్నాడు అనమాట. సిలువ మోసి నడవటం కాదు, సిలువ మోసి నడిచే సమయంలో
ప్రాణము ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు సాక్షులై ఉందురు అని అపోస్తల కార్యము 1:8 చెప్పాడు కదా. అది సాక్షులై అని తెలుగులో ఉంది, కానీ అపోస్తల కార్యము 1:8 కానీ మీరు చూస్తే యూ షల్ బీ మార్టూస్ అనే పదం వస్తుంది. మార్టూస్ అనే పదంలో నుండి మార్టేర్ అనే పదం వస్తుంది. దానినే హతసాక్షులు అని అంటారు. అంటే అపోస్తల కార్యము 1:8 ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మచే నింపబడిన వారే శక్తి పొందుదురు, అప్పుడు మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులై కాదు, నాకు హతసాక్షులై ఉందురు అనే మాట అక్కడికి వస్తుంది. దానికి ఇక్కడ మనము చూస్తే నన్ను గూర్చి నా మాటల గూర్చి సిగ్గుపాడెవడం అంటే సిగ్గుపడే జరగవచ్చు, లేక ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చే సందర్భం కూడా రావచ్చు అని ఇక్కడన్నీ మనం చూస్తున్నాం. అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను వెంబడించాలంటే అంత హాయిగా ఉంటుందని అనుకోవద్దు. యేసుని నమ్ముకుంటే అన్నీ బాగా జరిగిపోతాయి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీరు రెంటెడ్ హౌస్లో నుండి సొంత ఇంట్లోకి వెళ్ళిపోతారు, మీరు 2 చక్రాల వాహనం నుండి 4 చక్రాలకు వెళ్ళిపోతారు. ఇలా కొంతమంది బోధకులు ఆశలు పెడతా ఉంటారు. కానీ వాస్తవానికి యేసునందు విశ్వాసం ఉంచు వారికి, సద్భక్తితో జీవించుకోరు వారికి శ్రమ. ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్ వారు చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. సరే, మనం ఇక్కడ టాపిక్లోకి వద్దాం. ప్రభు కొండ మీదకి తీసుకెళ్ళేటప్పుడు వారికి ఇచ్చిన లెక్చరు అది మనం చాలాసార్లు మర్చిపోతాం. మనం వెంటనే రూపాంతర కొండ గురించే మాట్లాడతాం, కానీ దాని ముందు కొన్ని విషయాలు ఆయన చెప్పాడనమాట. ఈ మాటలు 28 చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమార్యమి 8 దినములైన తరువాత వాళ్ళకి ఇవన్నీ చెప్పాడు. ఆ మాటలన్నీ వాళ్ళ మైండ్లో సింక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేశాడంటే, మరి ఆయన పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ఎందుకంటే ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల అన్నాడు కదా. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల అంటే ప్రభు అన్నాడు, మీరు ముగ్గురు వస్తారంటే ఓకే మేము వస్తామన్నాడు. అంటే యేసు ప్రభు మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాడంటే దాని గురించి మనకు వివరాలు ఏమి లేదు, కానీ ఈ ముగ్గురులో నుండి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. ఏమిటి అంటే, ఆయన వారిని తన వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఒక పర్పస్ కూడా ఉంది. మీరు నాతో వస్తారా, నన్ను వెంబడిస్తారా, సిలువు మోస్తారా? మోసుకుంటాం ప్రభా. సిలువు మోసుకుంటారా? ఓకే, అయితే రండి, నాతో రండి. మీకు లెసన్ నెంబర్ 1 ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ప్రసంగం కాదు, ప్రార్థనా జీవితం. అందుకే ఆయన వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మీకు ఆ విషయం తెలుసా? నేను చెప్పాను ఒకసారి. ఏంటంటే, యేసుప్రభు అద్భుతాలు చేశాడు, దయ్యాలు ఎల్లగొట్టేశాడు, సూచక్రియలు చేశాడు, ప్రకృతిని తన అధీనంలో పెట్టుకున్నాడు, ఇవన్నీ చేశాడు. అయితే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా దయ్యాలు ఎట్లా ఎల్లగొట్టాలో కొంచెం చెప్తారా మాకు కూడా, మరి రోగులను ఎంత స్వస్థపరచాలో అది కూడా మాకు చెప్తారా? అవేం అడగలే. వాళ్ళు ఏం అడిగారో తెలుసా? ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పండి. అంటే వారు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని బాగా గమనించారన్నమాట. ప్రభు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు అంటే అది ప్రార్థన ద్వారానే ఆయన చేస్తున్నాడని, ప్రార్థనా జీవితం గురించి ఆయన జీవితంలో వాళ్ళు గమనించారు. కాబట్టి ప్రభువా మాకు ప్రార్థన నేర్పండి, ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మాకు ప్రార్థనే అవసరమని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని ప్రభువా మరి ప్రవచనాలు చెప్పాలి, అది చేయాలి, ఇది చేయాలి, సూచక్రియలు చూపించాలి, ఇవన్నీ చేయాలి, కాబట్టి మాకు అవన్నీ నేర్పిస్తారా అని వాళ్ళు అడగలే. ప్రార్థన మాత్రమే అడిగారు. ఆయన వారిని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక స్థలము అక్కడ వెళ్ళెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారేను. ఆయన మారలే, ఆయన ముఖరూపం మారింది. అందుకే అన్నాను, బిగినింగ్లోనే అన్నాను, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్. అక్కడ యేసుప్రభు రూపము మారింది, మనిషి మారలే, సేమ్ మనిషే. ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఆయన రూపము మారేను, ఆయన రూపము మారేను అని ఉంటుంది. ముఖరూపము మారేను. ఆయనేం మారలేదు, ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఆయనకెందుకు మార్పు? ఇక్కడ ముఖములో ఒక రూపము, ఒక ముఖకాంతి ఇక్కడ మనం చూస్తాము. మరి వారు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే జరిగిందేంటి?
అక్కడ కొంతమంది వచ్చారు. ఎవరు వచ్చారంటే మరి మోషే, ఏలియా అనేవారు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే వీళ్ళు మోషే, ఏలియా అని పేతురు గట్ట తెలుసు? చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతారు కదా, వాళ్ళకి ఎట్ట తెలుసు? లేదండి, ఆయన మోజెస్ అని లేబుల్ పెట్టుకున్నాడు, ఆయన ఏలియా అని లేబుల్ పెట్టుకున్నాడు అని అలాగేమైనా ఉంటుందంటారా పరలోకంలో? ఎందుకంటే కోట్లాది ప్రజలు ఉంటారు పరలోకంలో కాబట్టి మా తాతగారు ఎక్కడున్నాడు, లేకుంటే ల్యాప్టాప్లో కొట్టుకొని సెర్చ్ అని కొట్టి అవన్నీ లేవులేండి. కానీ ఒకటి మనం గుర్తుపడతాం, పరలోకంలో మనం గుర్తుపడతామన్న విషయం ఇక్కడ ఒక చిట్కా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు, ధనవంతుడు లాజరు స్టోరీలో కూడా మరి చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తుపట్టాడు కదా ఎవరిని? ధనవంతుడిని. ఆ ధనవంతుడు ఈ బిచ్చగాడిని, లాజర్ని గుర్తుపట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అది వద్దులేండి, తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటంటే వారిద్దరు వచ్చారు, మోషే, ఏలియా. అవును, మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు మోషేని పిలిచాడు, దేవుడు మోషేని 40 సంవత్సరాలు వాడుకున్నాడు. మళ్ళీ మధ్యలో మోషే ఏదో అవిధేయుడైనందుకు ఏం చేశాడు? పనిష్మెంట్ ఇచ్చాడు. పనిష్మెంట్ ఏంటంటే నువ్వు వాగ్దాన స్థలానికి వెళ్ళవు. మరి ఆ మోషే ఇక్కడ కనపడుతున్నాడు ఏంటి? ఇక్కడ కనపడుతున్నాడు అనే మాట ఆలోచించినప్పుడు ఒక విషయం మనం తెలుసుకుందాం. ఏంటంటే దేవుడు మోషేని ఎప్పుడో క్షమించాడు. ఎందుకంటే ఆయన అంతము గురించి మనకు తెలియదు. యోధా పత్రికలో మరి ఆయన శవం గురించి మరి పోరాటం జరిగినట్టుగా మనం యోధా పత్రికలో చదువుతాం. అంటే మోషే తన చివరి దినాల్లో దేవుని దగ్గర తన పశ్చాత్తాప పడినట్టుగా డెఫినెట్లీ నేను నమ్ముతాను. అలాంటి వ్యక్తి మీరు చూస్తే మరి అక్కడ పరలోకంలో మరి యేసయ్యతో పక్కన నిలబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని కృప ఎంత గొప్పది! మనము తప్పు చేస్తే దాన్ని ఓవర్లుక్ చేయడు దేవుడు, దానికి తగిన ఫలము, పనిష్మెంట్ ఇస్తాడు. కానీ తన కృప, ఆయన కోపము కొద్దిసేపటే కానీ ఆయన కృప, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. సరే, అది మోషే గురించి 2 మాటలు మనం చెప్పుకోవాలి. ఆశ్చర్యమే కదా, మరి మోషే వాగ్దాన స్థలంలోకి వెళ్ళలేదు. అక్కడ దాకా దాదాపు గేటు దాకా వచ్చి మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి. అయినా దేవుడు ఏం చేశాడంటే, అదేంటండి నిన్ను పైన పరలోకంలో దేవుని ఆయన్ని గుర్తించినట్టుగా వెళ్ళి నా కుమారుడైన యేసుక్రీస్తు పక్కన పోయి నిలబడు అని చెప్పి ఏలియా కూడా వచ్చి పక్కన నిలబడినట్టుగా మనం చూస్తాం. ఈ సీన్ అంతా ఈ ముగ్గురు చూస్తూ శిష్యులు బిత్తరపోయి ఏం జరుగుతుంది, అసలు ఏంటిదంతా అంటూ వారు చాలా వారిని ఈ సీన్ అంతా ఆకట్టుకున్నప్పుడు మరి అక్కడ మోషే వారు మహిమతో అగుపడి 30వ వచనంలో 31లో అగుపడిన తర్వాత ఏం చేశారంటే వారు మోషేయు ఏలియా అనువారు వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. యేసుప్రభు ఇంకా యెరూషలేం వెళ్ళలే. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారో తెలుసా? వీళ్ళు మాట్లాడింది యేసయ్య యొక్క మెయిన్ ఉద్దేశం. ఏంటి ఉద్దేశం? నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ఈ యేసుప్రభుని మీరు చూస్తున్నారు కదా, రూపాంతరము కలిగిన ఈ యేసు, దగదగా మెలిసిపోతున్న ఈ యేసు ఏదో అద్భుతాలు, సూచక్రియలు అవి ఇవి చేయటానికే రాలేదు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాడు. కాబట్టి అంటూ మోషే కూడా యేసుక్రీస్తు యొక్క సూచక్రియలు కాదు, ఆయన అద్భుతాలు చేయడం కాదు, ఆయన వచ్చిన ఏంటంటే యెరూషలేములో నెరవేర్చబోవు అనే మాట వస్తుంది. యెరూషలేములో ఏమి నెరవేర్చబోతుంది? యెరూషలేములో ఆయన వెళ్తాడు, ఆయన అక్కడ నిందిస్తారు, ఆయన సిలువ వేస్తారు అని యేసుప్రభు కూడా ఆయన నోటితో చాలాసార్లు చెప్పాడు. ఏంటంటే మనుష్య కుమారుడు ఆయనను పట్టుకుంటారు, ఆయన్ని శిక్షిస్తారు, ఆయన సిలువ వేస్తారు, ఆ సిలువ వేసిన తర్వాత ఆయన చంపేస్తారు, ఆ చనిపోయిన తర్వాత ఆయన మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు అని యేసుప్రభువే చెప్పాడు. ఇక్కడ మోషే వీళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే యెరూషలేములో నెరవేర్చబోవు విషయాలు అని చెప్పాడు. ఆ విషయాలన్నీ నెరవేర్చబడ్డాయి. అది మనము తర్వాత మనం తెలుసుకుంటాం కదా. ఈస్టర్ రోజు
యేసు ప్రభు పునరుద్ధరణ అయినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అలా నెరవేర్చబడును అని వీళ్ళిద్దరూ ఈ ముగ్గురికి చెప్తా ఉన్నారన్నమాట. ఈ ముగ్గురికి చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే, మరి వారు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోతుండగా పేతురు, అరే రే రే కొంచెం ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్, అయ్యా మోషే గారు, ఏలియా గారు కొంచెం ఆగండి, ప్రభువా నా మాట వింటావా, నేను చిన్న ఐడియా ఇస్తున్నాను, ఒక సలహా ఇస్తున్నాను, లేక ఒక మంచి తలంపు నాకు వచ్చింది మీకు చెప్తాను. ఏంటంటే మనం ఇక్కడ ఉండటం మంచిది. అవునా? మనం ఇక్కడ ఉండటం మంచిది అంటే ఇక ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిరంతరము మనం ఇక్కడే ఉండిపోదాం. నిరంతరం ఇక్కడే ఉండటానికి నేను మీకు అన్నీ ఏర్పాటు చేస్తాను. ఏం చేస్తానంట, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు మేము కట్టుదుము. ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదని ఇక్కడే ఉంది. చూడు, తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అరే ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటే, నాకు ఈ ఐడియా వచ్చింది ప్రభువా, నా మాట వింటావా ప్లీజ్, మీ ముగ్గురికి నేను ఇక్కడ ఇచ్చేస్తాను, ఇక మనం ఇక్కడే ఉండిపోదాం, ఇదే మన చర్చి, మీరే పాస్టర్లు, వీళ్ళిద్దరు ఎల్డర్స్, మేము ముగ్గురం మెంబర్స్. అవునా? ఈ కొండ మీద అనుభవం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటారు. చాలామందికి ఇదే కావాలి, కిందకి దిగిరారు, కింద పరిచర్య ఉంది. ఈ పేతురు అంటున్నాడు, ప్రభువా ఇవన్నీ నేను చెప్తున్న మాట వింటావా అంటే, అప్పుడు అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చెను. మరి ఆ మేఘం వాళ్ళందరూ చూసి భయపడ్డారు. మరియు ఏమన్నంటే, ఈయనైనా ఏంటంట, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి. ఇందాక పేతురు ఏమన్నాడు, ప్రభువా నా మాట వింటావా అంటే, హలో పేతురు నోరు మూసుకో, ऊपर से आया है. దేవుడు అంటున్నాడు, నా మాట విను, నువ్వేంటి నాకు సలహా ఇవ్వటం, ఇక్కడ ప్రభువా నీ కూడా కడతాను, నీ కూడా అంటే దేవునికి నువ్వేంటి కట్టేది. అందుకే దేవుడు అన్నాడు, నోరు మూసుకో, మీ పని కొండ మీద కాదు, కొండ కింద ఉంది. ఏమంటున్నాడంటే, ఈయన మాట వినుడి. ఈయన మాట ఇందాక ఏం చెప్పాడు, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఈయన చెప్పాడు కదా. మరి ఆ మాట మీరు వినండి. అదంతా చేయకుండా మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడ ఉండడం మాకు మంచిది, మేము ఇక్కడ సెటిల్ అయిపోతాము, మాకు ఈ కొండపైన అనుభవం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్ అంటే, దేవుడు అన్నాడు, బాబు ఇది మౌంటైన్ టాప్ కాదు, మిమ్మల్ని తర్వాత అక్కడ పిలుచుకొని వెళ్ళిపోతాను, కానీ ప్రస్తుతం నా కుమారుడు ఇంకా యెరూషలేముకే వెళ్ళలేదు, నా కుమారుడు ఇంకా సిలువలో చావలేదు, మా కుమారుడు ఇంకా రక్తం కార్చలేదు, మరి అలాంటప్పుడు మీరేంటి ఇక్కడ కొండ మీదనే ఉండిపోతామంటున్నారు అని దేవుడు అన్నాడు. ఆయన మాట వినండి, మీరు ఆయనకు మాట ఇవ్వడం ఏంటి, మీరేంటి ఆయనకు మాట వినిపించడం. దేవుడు మీరా నేనా అని ఇక్కడ మనము ఒక విషయాన్ని చూస్తున్నాము. ఆయన మాట వినుడి అని మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తరువాత యేసు మాత్రమే మిగిలిపోయాడు. ఎవరి మాట వినాలి? నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు. దేవుడా నీ కుమారుని ఎందుకు ఏర్పరచుకున్నావు? నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఏర్పరచుకున్నాను. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు ఏర్పరచుకున్నాను. ఇదిగో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, అందుకే ఏర్పరచుకున్నాను. సూచక్రియలు, అద్భుతాలు, ప్రవచనాలు ఇవన్నీ చేశాడు, కానీ అది కాదు అజెండా. అది కాదని చనిపోయి మరి మళ్ళీ కనపడిన మోషే, ఏలియాలు కూడా అంటున్నారు, యేసు ప్రభు అజెండా అది కాదు. ఆయన అజెండా ఏంటో తెలుసా? ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన యెరూషలేముకు వెళ్ళవలసిందే, ఆయన అక్కడ యెరూషలేములో చావవలసిందే, ఆయనకు సిలువ రావాల్సిందే, కానీ 3వ రోజున ఆయన తిరిగి లేస్తాడు. ఇది ఆయన అజెండా. అందుకే ఆయన మాట వినుడి.
ఇక్కడ మీరు గమనిస్తే 23వ వచనంలో, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ, వీళ్ళకి సిలువ తెలుసా శిష్యులకి? ఇంకా ఆయన సిలువలోనే చావలే, కానీ సిలువ గురించి ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభు. ప్రభు సిలువ అంటే ఏంటి అని అంటాంలే వాళ్ళకి అర్థమైపోయింది. సిలువ అనేది వాళ్ళకి తెలుసు, కానీ యేసు ప్రభు సిలువలో చస్తాడని తెలియదు. సో వీరిక్కడ మాట్లాడే పదాలు మనం గమనిస్తే, మరి మీరు సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి. ప్రభా నిన్ను వెంబడించాం కదా, నిన్ను వెంబడించినందుకే మమ్మల్ని కొండ మీదకి తీసుకెళ్ళావు కదా, ఎంత బాగుంది కదా అంటే అక్కడ కాదు అని మీరు 37వ వచనంలో చూస్తే, నన్ను వెంబడిస్తారా, నా కుమారుని మాట వింటారా? వింటాం. అందుకని 37వ వచనంలో, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు, యేసుప్రభు కొండ దిగాడు. మరి వీళ్ళు ముగ్గురు ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళు కూడా దిగాలి. ఎందుకంటే నన్ను వెంబడింపగోరిన ఎడల అని చెప్పాడా? చెప్పే వారు కిందకు వచ్చారంట. కిందకు వస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఏమంటున్నారంటే, ఒక అబ్బాయికి ఏమవుతుందట, దయ్యము వాణ్ణి పట్టుకొనెను అని ఉంటుంది. అయితే వాళ్ళ నాన్నగారు అదంతా చెప్పేశాక ఏమంటున్నాడంటే, ఇదిగో అనే మాట, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము, కానీ ఏమైంది? వారు, ఎక్కడుంది ఆ మాట? ఇదిగో ఒక దయ్యము పట్టును, విలపిస్తుంటే వదలకుండును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటిమి, కానీ వారి చేతగాలే. ఎవరిల్లు? వీళ్ళంతా యేసయ్య శిష్యులని తెలుసు, కొత్త వాళ్ళేం కాదు, యేసయ్యతో తిరిగిన వాళ్ళని తెలుసు. కానీ ఇప్పుడు వారికి స్వస్థపరిచే, విడుదల కలిగించే చేతకాట్ల. కారణం ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? విశ్వాసము లేని మూర్ఖురారా అంటున్నాడు. మీకు విశ్వాసం లేదు, మీకు మూర్ఖత్వం ఉంది. ఎంత మూర్ఖత్వం అంటే, ఆ అబ్బాయిలో ఉన్న దెయ్యం కంటే ఎక్కువ మూర్ఖులు వీళ్ళు. ఆ దయ్యం అన్న తర్వాత బయటికి వెళ్ళిపోయింది. వీరికి మూర్ఖత్వం ఇంకా అట్టగానే ఉంది. జరిగింది ఏంటి? అప్పుడు యేసు ప్రభు వచ్చి వారిని బాగు చేశాడు, అంతా జరిగిపోయింది. మీ శిష్యులు ఏమంటున్నాడు? వారి చేత కాలేదు. ఎవరు వీళ్ళు? మిగతా వాళ్ళు ఎంతమంది అక్కడ? 11 మంది, 9 మంది. ఈ ముగ్గురు ఎవరు? కొండ మీద అనుభవం. వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి, హలో మాకు కొండ మీద అనుభవం ఉంది, ఎక్కడరా దయ్యాలంటే ఏం మాట్లాడలా. వీళ్ళు దమ్ము లేదు. కొండ మీద ఉన్నంత మాత్రం పవర్ వచ్చేస్తుందా? సిలువను ఎత్తుకొని నడవకుండా నీకు పవర్ వచ్చేస్తుందా? అలాంటి వాళ్ళు ఉన్నారులేండి చాలామంది. సిలువ ఎత్తుకొని నడవరు, కానీ సైతాన్ని ఎల్లగొడతాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే సైతాన్ అంట, నాకు పౌలు తెలుసు, యేసుప్రభు తెలుసు, తూకోనేరే అంటాడు. నువ్వెవరు? బైబిల్లో ఉందా సంఘటన? ఉంది కదా. అడిగినంత మాత్రాన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఆ దయ్యాలు ఏం చేశాయి? వాళ్ళని కొట్టి సిగ్గు మార్చి రోడ్డు పాలు చేసేసి బట్టలన్నీ చినిగిపోయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలా దొంగ పోదకులు ఉంటారు కదా, దొంగ పనులు చేసేవారు, ఒకవేళ దయ్యం వాళ్ళ మీద పడి బట్టలన్నీ చింపేసి లింగంపల్లి జంక్షన్లో వదిలేస్తే ఎలాగుంటుంది? ఎంత సిగ్గుకరం కదా. వీళ్ళు మళ్ళీ ఫౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, కొండ మీద అనుభవం, ఒక గొప్ప సీన్ చూశారు, కానీ కిందకు వస్తే ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ సిలువ మోయాలి కదా. మోయటం, కట్టడం కాదు. మేము కట్టడలు చేస్తాం, పర్ణశాలలు కడతాం అంటే అబ్బాయి కట్టేది కాదు, మోయాలి. మనకు అది ఇష్టమా? అదే రూపాంతరం అంటే. మారు మనసు మనకు కలిగింది, రక్షణ పొందాం, వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, బట్ ఆర్ వి ట్రాన్స్ఫిగర్డ్? మనలో ఆ రూపాంతరం అనేది వచ్చిందా? లేక కొండ మీదనే కూర్చుంటా అంటావా? రూపాంతరం ఎప్పుడొస్తుందంటే కిందకు వచ్చేసి దేవుని పరిచర్యలో పాల్గొన్నప్పుడు, నశించిన ఆత్మలకు సువార్త చెప్పినప్పుడు,
ప్రజలు మనలను జీవితాలు చూసినప్పుడు మనలో మార్పు కలిగిందని చూడటమే మనలోని రూపాంతరము. ఏమంటారు? మనలోని రూపాంతరం అనేది ఇక్కడ మనం చూస్తాం. పర్వత అనుభవం మంచిదే, పర్వత అనుభవం మంచిదే. మనము దేవునితో ఏకాంతంగా ఉండాలి. ఎత్తైన కొండపైన ఏకాంతముగా ఉంటిని. చాలామంది ఉన్నారు. మోషే ఉన్నాడు, పౌలు కూడా 14 సంవత్సరాలు ఏకాంతంగా ఉన్నాడు. దేవుని ప్రజలు దేవుని చే వాడబడిన వారు కొన్ని పుస్తకాలు చదివితే మీకు తెలుసు అన్నమాట. వారు ఏకాంతముగా ఆ కొండ అనుభవం, ప్రతిసారి కొండ అనుభవం ఉండాలని అవసరం లే, లోయ అనుభవం కూడా కావాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అక్కడ కూడా కొండ మీద ఏమో శిలువ మోయడానికి ఇష్టం లేదు, లోయ వచ్చాక అప్పుడు శిలువ మొత్తం అంటాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. నో, వీళ్ళు కిందకు వచ్చారా? వచ్చారు. వాట్ ఈజ్ నీడెడ్? దేవుని యొక్క మహిమను, గొప్పతనాన్ని, రూపాంతరం, ఆ సీన్ చూశారు. దేవుని యొక్క మహిమను చూశారు. యేసు ప్రభు దేవుని మహిమను చూపాడు. దే సా ద గ్లోరీ బట్ దే కుడ్ నాట్ డిస్ప్లే ఇట్, బట్ దే సా ద గ్లోరీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క మహిమ కొండ మీద వరకే కాదు, కిందకు వస్తే కూడా ఆ మహిమ చూపించాడు. అలాంటి శిష్యులంగా మనం అవ్వాలి. అందుకే సిలువ దగ్గర రావడం, సిలువ మోసుకొని తిరగడం మనకెంతో అవసరం. ఇది ఒక అనుభవం వరకే కాదు. సరే, ప్రభు ఆయన గద్దించాడు. ఆ గద్దించిన తర్వాత మరి అంతా అయిపోయిందా? అంతా అయిపోయాక 44వ వచనం 45వ వచనంలో మరి వారికి చాలా విషయాలు చెప్పబడలేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదని ఆ వచనాల్లో చూస్తాం. అయితే 46వ వచనం చూడండి, ఇది చెప్పుకొని ముగించుకుందాం. 46వ వచనంలో వీళ్ళకి ఏమైంది? హమ్ మే సే కౌన్ బడా హై, మాలో ఎవరు పెద్దోళ్ళు? ఏమంటట? తమలో ఎవరు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా. శిలువ మోయాలి కదయ్యా, శిలువ పక్కన పెట్టండి. నేనే గ్రేట్. వారిలో ఎవరు గొప్ప అంటే మీరే ఒక్కసారి ఆలోచించండి. ఆ 12 మందిలో ఎవరు గొప్ప అంటే ఈ ముగ్గురు ఏం చెప్పుంటారు? మేమే గొప్ప, కొండ మీద అనుభవం మాకుంది. కొండ మీద అనుభవం ఉన్నోడు మరి ఎందుకు జగడం చేస్తున్నావు? మీలో ఎందుకు గ్రూపిజం వచ్చింది? కొండ మీద అనుభవం ఉన్న వాళ్ళు అందరినీ కలుపుకోవాలి కదా. మరి కొండ మీద అనుభవం వాళ్ళు మీరెందుకు జగడాలు చేస్తుంటారు? ఇది వేషధారణ, ఇది హై లెవెల్ వేషధారణ, ఇది హైటెక్ వేషధారణ. యేసు ప్రభు కూడా వాళ్ళని, యేసు వారి హృదయంలో ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని పెట్టి ఏమంటున్నాడంటే, మరి ఒక ఎగ్జాంపుల్ అక్కడ చెప్పేశాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, వీ హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్, వీ నీడ్ ట్రాన్స్ఫిగరేషన్. మనకు మారు మనసు ఉంది, మనకు రూపాంతరం కావాలి, మనము యేసయ్యలాగా తయారవ్వాలి. ఎందుకంటే 2 పేతురు 1వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చదివితే, భ్రష్టత్వము నుండి తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగుట మన గురి. అదే రూపాంతరం. రూపాంతరం ఏంటంటే, మానవుడు ఏదైనా వనములో పోగొట్టుకున్న రూపం, దేవుని స్వరూపము, దేవుని పోలిక మళ్ళీ పొందటమే రూపాంతరం. మారు మనసు వచ్చింది, కానీ రూపాంతరం అనే క్లాసులో ఉన్నావా? బయటికి వచ్చావా? కొండ మీద ఉంటే సరిపోదు, కిందకు రావాలి. కింద సువార్త కావాలి, కొండ మీద కాదు. కింద నశించే ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి, కిందకు రావాలి. నశించే ఆత్మల్ని వెతుక్కోవాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు నన్ను వెంబడిస్తారా? వెంబడిస్తాం, రా కొండ మీద తీసుకెళ్తానండి. నన్ను వెంబడిస్తారా? మరి కొండ దిగు. కొండ కూడా దిగు. లేదు ప్రభా, అక్కడే ఉంటాం. ఉండు అక్కడే. మరి మనలో కొంతమంది ఈ అనుభవం మీద చాలా పిచ్చి పట్టుకొని ఉంది. వీఆర్ ఎక్స్పీరియన్స్ క్రిస్టియన్స్. నాకు ఆ అనుభవం ఉంది, నాకు ఈ అనుభవం ఉంది, నీకు ఆ అనుభవం ఉందా, నీకు ఈ అనుభవం ఉందా అంటే ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క అనుభవం గురించి మాట్లాడతారు.
బిఫోర్ యూ టాక్ అబౌట్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసును చూపిందాం. ఊరికి కొండ మీదనే ఉంటా అంటే సరిపోదు. యేసుప్రభు అన్నాడు, దిగండి, నన్ను వెంబడిస్తారా, సిలువ మోసుకుంటారా? కొండ మీద ఉంటే సిలువ మోసే అవసరం ఉండదు, హాయిగా ఉంటుంది కదా. మేము ఇక్కడ ఉండటం మంచిది అన్నాడు. అలో, మంచిది కాదు, సిలువ మోయుటయే మంచిది. మోస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. మాకు మారు మనసు కలిగింది, కానీ మాకు కావలసింది రూపాంతరం. ఆ మార్పు మాలో కలిగించండి. ఈ దినాల్లో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.